బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 21 విధాత వరాహస్తుతి, 22 దితికశ్యప సంవాదంబు, 23 కశ్యపుని రుద్రస్తోత్రంబు, 24 దితి గర్భంబు ధరించుట, 25 దితిగర్భ ప్రకారంబు జెప్పుట, 26 సనకాదుల వైకుంఠ గమనంబు, 27 సనకాదుల శాపంబు, 28 శ్రీహరి దర్శనంబు, 29 సనకాదుల హరిస్తుతి, 30 బ్రహ్మణ ప్రశంస. అట్టి యజ్ఞపోత్రి మూర్తిని చూచి కమలాసన ప్రముఖులిట్లని స్తుతించిరి. తృతీయ స్కంధము విధాత వరాహస్తుతి. అటువంటి యజ్ఞవరాహమూర్తిని చూచి బ్రహ్మాది దేవతలు ఇలా కీర్తించారు. దేవ జితం జితం తే పరమేశ్వర, జితయజ్ఞ భావన శృతి శరీర, అనుచుకారణ సుకరాకారుడగు నీకు అతి భక్తి మ్రొక్కెదమయ్య వరదా. భవదీయ రోమకూపములందు లీనంబులయ్యుండునంబుధులట్టి అధ్వరాత్మకమై తనరారు నీ రూపంబు కానంగరాదు దుష్కర్మ పరుల కటి నీకు ప్రణామంబులాచరింతు మఖిల జగదేక కీర్తి దయానువర్తి. భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార ఇందిరా చిత్తచోర. దేవదేవ జయం జయం నీకు పరమేశ్వర. జయం జయం నీవు యజ్ఞాధిపతివి, వేదమూర్తివి. దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం వరాహావతారం ధరించిన నీకు పరమ భక్తితో ప్రణమిల్లుతున్నాము. నీవు వరాలు ఇచ్చేవాడవు. ఈ మహాసముద్రాలన్నీ నీ రోమకుపాలలో ఇమిడి ఉన్నాయి. విశాల విఖ్యాత కీర్తివి, పరమ కరుణామూర్తివి, పరమ పవిత్ర చరిత్రుడవు, పద్మాల రేకులకు సాటివచ్చే కన్నులు కలవాడవు, మిక్కిలి మంగళ ఆకారుడవు, శ్రీరమ చిత్తచోరుడవు అయిన నీకు ఇదిగో చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా అని వెండియూనిట్లు స్తుతించిరి. అని ఇంకా ఈ విధంగా దేవతలు దేవాదిదేవుణ్ణి స్తుతించారు. త్వక్కున నఖిల వేదములు రోమంబుల ఎందును బర్హిస్సు లక్షులందు నాజ్యంబు, పాదంబులందు చాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును, సృక్కుతుండంబున స్రువమునాసికను నిడాపాత్రముదర కోటరమునందు, శ్రవణాస్య బిలముల జమసప్రాశ్రిత్రముల్ గళమున నిష్ఠిత్రికంబు జిహ్వదగు ప్రవర్గ్యము, అగ్నిహోత్రమును నీదు చర్వణంబును, సభ్యాన సత్యులుత్తమాంగమసువులు చయనములగు కిటీశయను చునుతించిరత్తరి యజ్ఞభూని, కిటీశయను చునుతించిరత్తరి యజ్ఞ విభుని. ఓ స్వామి, నీ చర్మం నుండి సమస్త వేదాలు జనించాయి. నీ రోమకుపాల నుండి అగ్నులు ఆవిర్భవించాయి. నీ కన్నుల నుండి హోమద్రవ్యమైన నెయ్యి, నీ 4 పాదాల నుండి 4 హోతలతో కూడిన యజ్ఞ కర్మలు, మధ్య నుండి సృక్కు, ముక్కు నుండి స్రువము, ఉదరము నుండి ఇడాపాత్రము, చెవుల నుండి ముఖం నుండి చమసం ప్రాసిత్రం అనే పాత్రలు, కంఠం నుండి ఇష్టులు అనే 3 యజ్ఞాలు, నాలుక నుండి ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి. నీ చర్వణమే అగ్నిహోత్రం. సధ్యం అంటే హోమరహితాగ్ని, అపసథ్యం అంటే ఔపోసనాగ్ని నీ శిరస్సు నుంచి జనించాయి. చయనాలు నీ ప్రాణస్వరూపాలు.
నీవు నాధికారుడవు యజ్ఞవరాహమూర్తివి. వెండియు ముహుర్ముహుర్భగవదావిర్భావంబు తీక్షణీయేష్టియగు నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతరేష్టియు ఉదయనీయంబను సమాప్తేష్టియు యుష్మద్రేతంబు సోమంబును త్వదీయావస్థానంబు ప్రాతస్సమనాదులు నీదు త్వంమాంసాది సప్తభాతువులగ్నిష్టోమోఖ్య షోడశి వాజపేయాదిరాత్రాస్తోర్యామంబులను సంస్థాభేదంబులును ద్వాదశాహాది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులునగు సర్వసత్రంబులు భవదీయ శరీర సంధులు ససోమా సోమంబులగు యజ్ఞక్రతువులు నీవా మరియును నీవు యజన బంధంబుల చేనొప్పుచుందువదియుగాక. అంతేకాక భగవంతుడవైన నీవు మళ్లీ మళ్లీ ఆవిర్భవించటం, దీక్షణీయ మనే యజ్ఞము నీ కోరలు, ప్రాయణీయ మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, ఉదయనీయం అనే సమాప్తేష్టి, సోమరసం నీ రేతస్సు, నీ ఉనికియే ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయం సమయం అనే 3 యజ్ఞాంశలు, నీ చర్మం మాంసం మొదలైన సప్తధతువులు అగ్నిష్టోమం, ఉద్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం, ద్వాదశహం మొదలైన యజ్ఞభేదాలు, సమస్త యజ్ఞాలు, నీ శరీర సంధులు, సోమంతో కూడనివి అయిన క్రతువులన్నీ నీవే యజ్ఞ బంధాలతో అలరారుతూ ఉంటావు. హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడమున్ హవరక్షకుడవునగు నీ కవితతముగా హవరక్షకుడగు నీ కవితథముగా నుతులనర్తుమయ్య ముకుందా. భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. వరహావతారుడా, నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞఫల ప్రదాతవు, యజ్ఞరక్షకుడవు, ముకుందుడవు, సమస్తము నీవే. నిన్ను హృదయపూర్వకంగా కీర్తిస్తున్నాము. సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందోలి నెరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్యా వరద. సత్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తి యుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో తలచి సేవించదగిన ఓ దేవాధిదేవా, నీకు నమస్కారం. అరవిందోదర తావకీనసితంష్ట్రాగ్రావలగ్న క్షమాధర నద్యబ్ధి నదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పే భాసురకాసార జలావతీర్ణ మదవచ్చుండాలరాడ్డంత శేఖర సంసక్త సపత్ర పంకజము రేఖంబొల్పు దీపింపగన్. పద్మనాభ, వరాహ, పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాలలో దిగిన మదించిన గజేంద్రుని దంతాగ్రాన తగులుకుని ఉన్న ఆకుతో కూడిన తామర పువ్వు లాగా చూడముచ్చటగా ఉంది. మరియును అంతేకాదు, చతురాంనాయవపుర్విశేషధర చెంచత్సూకరాకార నీ సితదంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్యం కులాద్రీంద్రరాజిత శృంగోపరి లగ్నమేఘముగతింజల్వారి విద్వజ్జనాంచిత హృత్పల్వలలోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ. చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞవరాహ, నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటి మడుగులలో క్రీడిస్తూ ఉంటావు. భూదేవికి, శ్రీదేవికి మనోహారుడవు, దేవతలందరికీ అగ్రేసరుడవు,
నీ తెల్లని కోరల చివర తగులుకున్న భూమి కొండల చక్రవర్తి కైలాస పర్వతం వెండి శిఖరాన విరాజిల్లుతూ ఉండే నీలమేఘల్లా అందాలు చిందుతూ ఉంది. సమధిక స్థావర జంగమాత్మకమైన వసుమతీ చక్రమ వక్రలీల ఉద్ధరింపుము. కరుణోపేత చిత్తుండవగుచు అసన్మాత్రయయ్యే ధరణి. మాతయౌటెట్లని మదిదలంచెదవేని చర్చింపమాకు విశ్వమునకీవు. జనకుండవగుట యుష్మత్పత్ని భూదేవియగుట మాకును తల్లి అయ్యే. ఇప్పుడు ధరకు నీ తోడగూడ వందనమునర్తుమరణి ఎందును యాజ్ఞికుడగ్ని నిలుపు కరణి. మీ తేజమీ ధరాకాంతయందు నిలుప ధరణి పవిత్రయైన గడుగాన. కరుణ నిండిన హృదయం కలవాడవై సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సముద్రజలాల్లో మునిగిపోకుండా కాపాడు. ఈ భూమి మాకు తల్లి ఎలాగంటావేమో, మాకు ఈ లోకానికి తండ్రివి. నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది, అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతో పాటు ఈ భూమికి నమస్కారం చేస్తాము. యజ్ఞకర్త అరణియందు అగ్నిని నిల్పిన విధంగా నీవు నీ తేజస్సును ఈ భూమి యందు నిల్పడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమే ఒప్పుతూ ఉంది. తలపరసాతలంతర గతక్షితి గ్రమ్మర నిల్పినట్టి నీ కలితనమెన్న విస్మయముగాదు. సమస్త జగత్తు లోలిమై గలుగక చేయుటద్భుతముగాక. మహోన్నతి నీవొనర్చు పెంపలరిన కార్యముల్ నడప అనులకుంతరమే రమేశ్వరా. శ్రీవల్లభ, వాస్తవంగా ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించడం అన్నది అత్యద్భుతమైన విషయం. అటువంటి శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలిపిన ఈ నీ సామర్థ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇటువంటి మహాకార్యాలు నిర్వహించటానికి నీవే సమర్థుడవు. ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు. సకల జగన్నియామక విచక్షణ లీలదనర్చునట్టి నందకధర తావక స్ఫురదుదారత మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి ఈ క్షితి దృఢంబుగ నిల్పిదివయ్య ఈశ్వరా. నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడా, ఈశ్వరుడా, ఓ శ్రీహరి, నేర్పుతో సకల లోకాలను నియమబద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్రసిద్ధుడైన యాజ్ఞికుడు ఆరణీయందు అగ్నిని నిలిపినట్లు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాధించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు. సలలిత వేద శాస్త్రమయ సౌకరమూర్తిదనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడుదారత మేను విదుర్ప తత్సటోచ్చలితములైన బిందువుల సాధు తపోజన సత్యలోకవాసులమగు మేము దోగి పరిశుద్ధి వహించితిమయ మాధవా. ఓ మాధవ, విష్ణుమూర్తి, ఆహ్లాదంతో వేదశాస్త్ర స్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళం నుండి బయటికి వస్తూ సముద్ర జలాలతో తడిచిన నీ శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా చిందాయి. పరమ పవిత్రాలైన ఆ జల బిందువులలో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులము అయ్యాము. విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వమున్ విశ్వమునీవ ఈ నిఖిల విశ్వములోలి సృజింతు విందిరాధీశ్వర ఈశ కేశవ
త్రైమయ దివ్య శరీర దేవ నీ శాశ్వత లీలలిటివని సన్నుతి సేయగమాకు శక్యమే. ఓ రమావల్లభ, ఈశ్వర, కేశవ, వేదమయ, దివ్య స్వరూప, దేవదేవ, ఈ ప్రపంచం సృష్టించేది, రక్షించేది, లయం చేసేది నీవే. సర్వము నీవే అయి ఈ సమస్త లోకాలను మళ్లీ మళ్లీ సృష్టిస్తున్నావు. అంతులేని నీ లీలలు ఇటువంటివి అని వర్ణించడం మా వల్ల కాదు. పంకజోదర నీవపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధి సారమేద నెరిగెదనని మరి నిచ్చగించినవాడు పరికింపగా మతిభ్రష్టుగాక విజ్ఞానియే. చూడ విశ్వంబు నియోగ మాయాపయోనిధిమగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూడులనేమన అఖిల లోకేశ్వరేశ. దాసజనకోటి కతి సౌఖ్యదాయకములు వితత కరుణాసుధా తరంగితములైన నీ కటాక్షణములచే నిరయమమ్ము చూచి సుఖులను చేయవే శుభగ చరిత. వరాహ, దామోదర, అఖిల లోక పాలకులకు ఈశ్వరుడు అయినవాడా, మంగళ చరిత్ర, లోక కళ్యాణం కోసం నీవు చేసే కార్యాలు అనంతాలు. మహాసముద్రం వంటి వాటి అంతు తెలుసుకుంటాను అని అనుకునేవాడు మతి లేనివాడు అజ్ఞాని అవుతాడు గాని విజ్ఞాని కాడు. ఈ సమస్త ప్రపంచం నీ యోగమాయ సముద్రంలో విలీనం అయి ఉందన్న సంగతి తెలిసి కూడా నీ ప్రభావాన్ని తెలియని మందబుద్ధులను ఏమనాలి. నీ చరణదాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవి అపారమైన కరుణ అనే అమృత తరంగాలు పొంగిపొరలే నీ కడగంటి చూపులతో మమ్మల్ని చక్కగా చూసి సుఖ సంతోషాలను అనుగ్రహించు అని బ్రహ్మవాదులగు సన్మునివర్యులు భక్తి యోగమున మినమితులై మనమున మోదము ముప్పిరిగొన పొగడిరి ఖుర విదళిత గోత్రిం బోత్రిం అని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరణ్యులు భక్తి ప్రపత్తులతో వినయ వినమ్రతలతో తమ అంతరంగాలలో ఆనంద తరంగాలు పొంగిపొర్లగా గిట్టలతో పర్వతాలను సైతం పగులగొట్టే జగజ్జట్టి యైన వరాహస్వామిని ప్రస్తుతించారు. అంతట లీలబోల జగదాత్ముడు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహార్ణవ తోయ సమూహమున్ ఖురాక్రాంతము చేసి క్రమ్మరధరాతలమంబుల మీద నిల్పి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యనయడన్. పిమ్మట విశ్వరూపుడైన ఆ యజ్ఞవరాహమూర్తి మహాభయంకరము అత్యంత గంభీరము అయిన ఆ సముద్రపు నీటిని అంతా తన గిట్టలతో ఆక్రమించి మళ్లీ భూమిని ఎప్పటిలాగా సుఖంగా నీళ్లమీద నిలిచి ఉండేలా సుస్థిరం చేశాడు. తరువాత అనంత గుణ సంపన్నుడైన ఆ స్వామి అదృశ్యమయ్యాడు. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్నవారిం కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాల ప్రసన్నుడౌను. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు దానగునేని వారికిన్ మంగళముల్లభించు అనుమానములేదదిగాక వెండియున్. ఈ కథ శుభప్రదమైనది. ఈ కథను భక్తితో చదువువారిని వినువారిని అందరినీ కరుణతో శ్రీమహావిష్ణువు కటాక్షిస్తాడు. అటువంటి వారి విషయంలో శ్రీహరి చాలా ప్రసన్నుడు అవుతాడు. ఆ విధంగా శ్రీహరి ప్రసన్నుడైన వారికి సమస్త సన్మంగళాలు సంప్రాప్తిస్తాయి. ఇందుకు సందేహం లేదు.
హరి తన దాసకోటికి, హరి నిజ దాసకోటికి గుహాశయుడై రమించు. అట్టి సత్పురుషులకిష్టవస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధిగల్గు సుస్థిరమగుచున్న మోక్షమర చేతిది అయి చెలువారునన్న అస్థిరతర తుచ్చ సౌఖ్యములు సేకురుటల్ మరి చెప్పనేటికిన్. తన భక్తుల హృదయాంతరాళాలలో విష్ణుమూర్తి విలాసంగా విహరిస్తూ ఉంటాడు. అటువంటి సజ్జనులకు కోరిన వస్తువులన్నీ సమృద్ధిగా సిద్ధిస్తాయి. అక్షయమైన మోక్షం అరచేతిలో ఉన్నంత సులువుగా అందుబాటులో ఉంటుంది అంటే ఇక అస్థిరమైన సామాన్య వస్తువుల విషయం వేరే చెప్పాలా? కాన సరోజలోచను జగత్స్తమనీయ కథా సుధార సంభానిన ఎట్టి జిహ్వా అసదన్య కథాలవణోదకంబులం పానము సేయజూచనే. సుపర్వమహీజమరందపానలాగ్భానుభవంబునొందు సుపర్వమహీజ మరందపాన లాభానుభవంబునొందు మధుప ప్రభువే గునే వేప చెట్లకున్. అందువల్ల సమస్త లోకాలకు స్తుతింపదగనవి అయిన విష్ణుదేవుని కథలు అనే అమృతధారలను కమ్మగా త్రాగిన నాలుక అసత్యాలు అయిన ఇతర కథలు అనే ఉప్పునీళ్లను తాగడానికి ఇష్టపడుతుందా? నందనవనంలోని మందార మకరందాన్ని త్రాగటం అలవాటైన మేటి తుమ్మెద వేప చెట్ల వైపు వెళ్లాలనుకుంటుందా? అని మైత్రేయమునీంద్రుండనగుడు విదురునకు చెప్పినట్టి తెరంగర్జున పౌత్రునకున్ వ్యాసుని తనయుండు వినిపించి మరియు తగనిట్లనియన్. అని మైత్రేయ మహర్షి వికార విదురుడైన విదురునకు వినిపించిన ఈ కథా విధానాన్ని వ్యాసమునీంద్రుని పుత్రుడైన సుఖమహర్షి అర్జునుని మనుమడు అయిన పరీక్ష నరేంద్రునికి వినిపించి ఇంకా ఇలా అన్నాడు. అని చెప్పిన మైత్రేయుని గనుగొని విదురుండు పల్కు ఘనతరమగునాతనుజకులాంతకు చరితము వినితనియదునా మనంబు విమల చరిత్ర. మైత్రేయుడు ఇలా చెప్పగా వినిన విదురుడు ఇలా అన్నాడు. సచ్చరిత్రుడా, పరమ పవిత్రమైన విష్ణుదేవుని చరిత్రం ఎంత విన్నా నా మనస్సుకు తనివి తీరకుండా ఉంది. సవనవరాహమూర్తి కథ సర్వముని దయవింటి వెండియున్ వివరముగా వినంబలుకవే గుణసాంద్ర మునీంద్ర చంద్ర మాధవ గుణ కీర్తనామృత వితానము కర్ణపుటాంజలిన్ వెసంజనిగొన కేలమాను జనసంతతికిన్ భవతాప వేదనల్. మునీశ్వర, సుగుణసాంద్ర, యజ్ఞవరాహమూర్తి కథ నీ దయవల్ల విన్నాను. కాని ఇంకా విశదంగా వివరించి చెప్పు. మధురాతి మధురమైన విష్ణు కథ సుధారసాన్ని చెవులనే దోసిళ్లతో ఆస్వాదించకపోతే మానవుల సంసార తాపాలు తీరవు కదా. కావున అందుకని అడుగుతున్నాను. శ్రీహరి యజ్ఞవరాహ రూపము దాల్చి మించి హిరణ్యాక్షు త్రుంచననుచూ అప్పుడు మునినాథ చెప్పితి నా తోడనవరాహంబు దంష్ట్రాగ్రమునను ధరణిన భంగిని ధరించే హరికి హిరణ్యాక్షుతోడ వైరమునకేమి కారణమసురనే గతి సంహరించెదా ఇంతయు నెరిగింపు మిథ చరిత అనిన మైత్రేయముని విదురునకుననియే హరికథా కర్ణనమున పెంపారు నీకు జన్మఫల సిద్ధియగుటకు సంధియంబు వలదు. హరిమాయ
విధికైన తెలియ వశమే. శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపం ధరించి విజృంభించి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడని చెప్పావు కదా. ఓ మునీశ్వర, ఓ పవిత్ర చరిత్రుడా, ఆ వరాహం తన కోర చివర ఈ ధరణీ మండలాన్ని ఎలా ధరించింది? హిరణ్యాక్షునికి విష్ణువునకు విరోధం రావడానికి కారణం ఏమిటి? ఆ రాక్షసుని శ్రీహరి ఏ విధంగా సంహరించాడు? సవిస్తరంగా ఇదంతా నాకు చెప్పు అనగా మైత్రేయుడు విదురునితో ఇట్లా అన్నాడు. నాయనా, ఆ శ్రీహరి కథలు వినాలి అనే ఆసక్తి గల నీకు జన్మ సాఫల్యం సిద్ధించింది. ఇందుకు సందేహం లేదు. ఆ శ్రీమన్నారాయణుని మాయ తెలుసుకోవడానికి బ్రహ్మకైనా తరం కాదు. అనగాత్మ నన్ను నీవడిగిన ఈ కథ ధ్రువుడు విష్ణు కీర్తన పరతందనరిన నారదునడుగా అతని కథడెరిగింప హరికథా శ్రవణమునన్. ఓ పుణ్యపురుషుడా, నీవు అడిగిన ఈ కథను పూర్వం ధ్రువుడు పరమ విష్ణు భక్తుడు అయిన నారదుణ్ణి అడిగి తెలుసుకున్నాడు. హరికథా శ్రవణం వల్ల అతడెంతో మహిమాన్వితుడైనాడు. దండధరు బెల్చడాకాలదన్ని ధ్రువుడు ఇందునందును వాసికి నెక్కే అట్టి విష్ణు సంకీర్తనంబరవింద భవుడు దివిజులకు చెప్పెనది నీకు తేటపరుతూ. అటువంటి ప్రభావాన్ని సంపాదించిన ధ్రువుడు యమధర్మరాజును ఎడమకాలితో తన్ని ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ప్రసిద్ధికెక్కి ఉన్నత పదాన్ని అందుకున్నాడు. అటువంటి వాసుదేవుని లీలావిశేషాలను బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. అదంతా నీకు విశదంగా చెప్తాను. ఆకలి నింపు. తృతీయ స్కంధము దితికశ్యప సంవాదంబు. అట్టి విష్ణు కథలు చెప్తాను, శ్రద్ధగా విను. బలిసి దక్ష ప్రజాపతి తనూభవ దితి సంతాన రుచి మానసమున బొడమ ఒకనాడు పుష్పసాయక శర నిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి పతి సమాగమ వాంఛ ప్రభవింప నిజనాథు సన్నిధి నిలిచి అస్ఖలిత నియతి అగ్నిజిహుండును యజురధీసుండును నగు విష్ణు తన చిత్తమందు నిలిపి తగపయస్సున అగ్నిహోత్రంబు చేసి కమలహితుడస్తశైల సంగతుడుగాగ హోమశాలాంగణమున కూర్చున్న విభుని కశ్యపునిగాంచి వినయవాక్యములననియే. దితి దక్ష ప్రజాపతి పుత్రిక, కశ్యప ప్రజాపతి భార్య. ఒకరోజు ఆమె మనస్సులో సంతానకాంక్ష పెల్లుబికింది. మన్మథుని పుష్పబాణాలు ఆమె హృదయాన్ని అల్లకల్లోలం చేశాయి. విరహవేదన భరించలేక తన పతి దగ్గరకు భోగవాంఛతో వెళ్ళింది. ఆయన అప్పుడే నిశ్చల నియమంతో వేదవేద్యుడు జ్యోతిర్మయుడు అయిన మహావిష్ణువును ఉద్దేశించి యథావిధిగా అగ్నికార్యం నెరవేర్చి సూర్యాస్తమయ సమయంలో హోమశాల ముందర కూర్చుని ఉన్నాడు. ఆయనతో ఆమె వినయంగా ఇట్లా అంది. గజ విభుడుద్దదిన్ననటి కంబములన్ విదళించులీల చిత్తజుడు ప్రసూన సాయక విధానము చేత మదీయ చిత్తమున్ గజిబిజిసేసి పెన్వగల గారియబెట్టగనాథ నీ పదాంబుజముల గనవచ్చితి ప్రభుత్వమెలర్పగనన్ను కావవే. ప్రాణేశ, అరటి చెట్టును పట్టి గజరాజు గజిబిజి చేసినట్లు రతిరాజు మన్మథుడు తన పదునైన పూలబాణాలతో నా హృదయాన్ని కదిలించి వేస్తున్నాడు. ఆ బాధ భరించలేక నీ పాదపద్మాల దగ్గరకు వచ్చాను. నీ ఆధిపత్యం పటుత్వం ప్రదర్శించి నన్ను కాపాడు. అదీనుగాక నాతోడి సవతులెల్లను భవత్కృపావిశేషమున గర్భాధానములు వడిసి నిర్భరానందమున నుండంచూచి శోక వ్యాకులిత చిత్తనయ్యున్న నన్ను రక్షించుట పరమధర్మంబు. నీవు విద్వాంసుండవు, నీ ఎరుంగని అర్థంబు గలదే. నీ వంటి మహానుభావులైన సత్పురుషు ఆర్తులైన వారి కోర్కులు
వ్యర్థంబులు కాకుండా తీర్చుడ ధర్మంబని వెండియూనిట్లనియే. అంతేకాకుండా నా సవతులు అందరూ నీ కృప వల్ల గర్భవతులై ఎంతో సంతోషంతో ఉన్నారు. నేనే శోకంతో వ్యాకులమైన మనస్సుతో అలమటిస్తున్నాను. ఆర్తురాలనైన నన్ను రక్షించటం నీకు పరమ ధర్మము. నీవు విద్వాంసుడవు, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. నీ వంటి సత్పురుషులైన మహానుభావులకు నా వంటి ఆర్తులను రక్షించి వారి కోరికలు సఫలం చేయటం పరమధర్మం కదా అని మళ్లీ ఇలా అన్నది. పతి సమ్మానము వడసిన సతులకునభిమత పదార్థ సంసిద్ధియు ఊర్జిత యశము గలిగి లోకస్తుతమై చెలువారుచుండుజువే మహాత్మా. ఓ మహానుభావ, పతి వద్ద గౌరవం సంపాదించిన సతులకు కోరిన కోరికలు తీరుతాయి, గొప్ప కీర్తి లభిస్తుంది. అటువంటి వారు లోకుల పొగడ్తలను అందుకుంటూ విలసిల్లుతారు. తన ధర్మ పత్ని వలనను మునుకొని తా పుత్ర రూపముననుదయించున్ విను దీపమందు ముట్టించిన దీపము రెండుగావే సిఖి ఒకటయున్. అగ్నిశిఖ ఒకటే అయినప్పటికీ దీపముతో ముట్టించిన దీపము రెండు దీపములు అయినట్లు పురుషుడు తన భార్య యందు పుత్రరూపంలో జన్మిస్తాడు. కావున నీ అర్థమ ఆత్మావై పుత్రయని వేదతతులందోలిన్ వావిరి బలుకగ వినవే ధీవరననుగావు మధిగ దీనం కరుణన్. ఈ విషయాన్ని ఆత్మస్వరూపుడైన తానే కుమారుడై జన్మిస్తాడు. ఆత్మావై పుత్ర అని వేదాలు చెబుతున్నాయి. ఇది నీకు తెలియని విషయం కాదు. అతి దీనంగా ఉన్న నన్ను కరుణతో కాపాడు. పరమ బుద్ధిశాలి వర కరుణామతిన్ దుహితృవత్సల తందనరారునట్టి మద్గురుడొకనాడు మమ్ము తన కూతులనందర పిల్చి మీ మనోహరు నెరుగింపుడిత్తు కమలాననలారయటన్న అందులో పురుషవరేణ్యయేము పొదుమూరమర్మిలినిన్ వరింపమే. ఓ పురుషశ్రేష్ఠుడా, దయాశాలి అయిన మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో అభిమానం. ఆయన ఒకనాడు కూతుళ్లను మమ్మల్ని అందరినీ పిలిచి కమలాల వంటి కన్నులు గల మా అందాల పుత్రికలు, మీ మనస్సుకు నచ్చిన భర్తలను తెలియజేయండి, ఇచ్చి పెండ్లి చేస్తాను అని అడిగాడు. అప్పుడు మేము 13 మందిమి నీ పేరు చెప్పి నిన్నే వరించాం కదా. దితిగతి కామ విమోహితమతి బహువచనముల హృదీషుని బలుగన్ ధృతి కృపణ పతివ్రత నిజ సతిగని కశ్యపుడు పలికే సలాపమునన్ అని కామంతో మోహితురాలు అయిన దితి దీనంగా అనేక సార్లు అర్థించింది. అప్పుడు ధృతిమంతుడైన కశ్యపుడు ఆర్తురాలు పతివ్రత తన సతి అయిన దితిని అనునయిస్తూ ఇలా అన్నాడు. నీవు చెప్పిన ఎట్ల పురుషులకు అంగనల వలన ధర్మార్థకామంబులు సిద్ధించు. కర్ణధారుణ్ణు నావచేతం పయోధి గడచు చందంబున గృహమేధి సర్వాశ్రమ వాసుల నరసి రక్షించుచు నిజాశ్రమంబున వ్యసనార్ణవంబు తరించు. భార్య పురుషునందునర్థంబు భార్య ఎందు సకల గృహకార్యభారంబును చేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖించుచుండు. మరియు ఇతరాశ్రమ దుర్జయంబులైన ఇంద్రియ శత్రువర్గంబుల భార్యాసమేతుండైన గృహస్థుండు దుర్గాధిపతి అయిన రాజు శత్రుసంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు. ఇట్టి కళత్రంబునకు ప్రత్యుపకారంబు చేయ సకల గుణాభిరాములకు సత్పురుషులు నూరేండ్లకు జన్మాంతరంబులకునైన సమర్థులు కారనైన మమ్ముబోటి వారలు చేయనోపుదురే. అయినా నీ మనంబునం గల దుఃఖంబు దక్కుమని ఇట్లనియే. నీవు చెప్పినట్లే పురుషులకు స్త్రీల వలన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. నావికుడు తన నావతో సముద్రాన్ని తాను దాటటమే కాకుండా ఇతర ప్రయాణికులను కూడా దాటించినట్లు గృహస్థు తన గృహస్థాశ్రమం ద్వారా తాను తరిస్తూ ఇతర ఆశ్రమవాసులను కూడా తరింపచేస్తూ ఉంటాడు.
అటువంటి గృహస్థుడిలో భార్య అర్ధభాగం. అటువంటి అర్ధాంగ్యందు తన గృహకృత్యాల భారమంతా ఉంచి పురుషుడు నిర్విచారంగా సుఖం అనుభవిస్తాడు. అంతేకాకుండా మిగిలిన ఆశ్రమవాసులు జయించలేని ఇంద్రియాలనే శత్రువులను, అరిషడ్వర్గాలను, సతీ సమేతుడైన గృహస్థుడు కోటలో ఉన్న రాజు శత్రు సమూహాలను జయించినట్లు అవలీలగా జయిస్తాడు. అటువంటి భార్యకు ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవడానికి సమస్త సుగుణాలతో కూడి ఉన్న సత్పురుషులకు సైతం 100 గాని జన్మజన్మలకు గాని సాధ్యం కాదు. అటువంటప్పుడు మావంటి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? ఇక నీ మనస్సులోని దుహకాన్ని విడిచిపెట్టు అని చెప్పి కశ్యపుడు ఇలా అన్నాడు. తరళలోచన నీవు సంతాన వంచ చేసి వచ్చితివో, కులశీల వర్తనములు గల భార్య మనమున నమరు కోర్కి తవిలి తీర్చుట పతికి కర్తవ్యమరయ. చక్కటి కన్నులున్న సుందరి, నీవు సంతాన వాంఛతో నా దగ్గరకు వచ్చావు. గుణవంతురాలు, శీలవంతురాలు అయిన ఇల్లాలి మనస్సులోని కోరిక తీర్చడం భర్త అవశ్య కర్తవ్యం. తరుణీ ఒక్క ముహూర్తముండుమిది సంధ్యాకాలమిక్కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుట అభావ్యం వయ్యె ఈ ఉగ్రవేళరమింపంగ నిషిద్ధ కర్మమగు ఏలా ధర్మమున్ వీడగన్. తృతీయ స్కంధము కశ్యపుని రుద్రస్తోత్రంబు. ఓ తరుణీమణి, ముహూర్తకాలం ఆగు. ఇది సంధ్యాసమయం. ఇప్పుడు మన్మథుడికి శత్రువైన పరమశివుడు నంది వాహనంపై భూత గణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ ఉగ్రవేళలో కలయిక నిషేధించబడింది. ఇందుకు ధర్మాన్ని అతిక్రమించాలి. ఒక్క ముహూర్తకాలం పాటు ఆగు. అరవిందానన వీడనీ మరది లీలాటోపరుద్రక్షమాచర ఝంఝానిల ధూతపాంసు పటలచ్చనుండు ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణభీషణ జటాబద్ధుండు భస్మావలిప్త రుచిస్ఫార సువర్ణవర్ణుడగుచున్ భాసిల్లునత్యుగ్రుడై. కాంత, అడుగో అటు చూడు. నీ మరిది రుద్రుడు కశ్యపుడు బ్రహ్మదేవుని పుత్రులు, అందుచేత సోదరులు. రుద్రభూమి నుండి సుడిగాలుల వల్ల చెలరెగిన ధూళితో నిండిన దేహంతో కలవాడై కావిరంగుచే ప్రకాశిస్తూ భయంకరంగా చెదరి కదలుతున్న జటాజుటంతో, తెల్లని విభూతి పూతలతో, బంగారు కాంతులతో వెలిగిపోతున్నాడు. అనల సుధాకర రవిలోచనముల వికసింపజేసి సమధిక రోషంబున చూచుచున్నవాడదే వనిత బంధుత్వమరయ వలవదు సుమీ. అగ్ని, చంద్రుడు, సూర్యుడు ఆ రుద్రుని నేత్రాలు. ఆ త్రినేత్రుడు ఆ కన్నులు పెద్దవి చేసి మన వైపు అధిక రోషంతో చూస్తున్నాడు. ఆయన మన బంధువే కదా, ఫర్వాలేదు అని అనుకోవద్దు సుమా. అతనికి దలపోయ హితాహితులును సన్మాన్యులును విహీనులు అతి గర్హితులును లేరీషుడు సమమతియును నిఖిలైక భూతమయుడై ఉంటన్. రుద్రునికి మిత్రులు, శత్రువులు, ఉమాన్యులు, సామాన్యులు, నచ్చినవారు, నచ్చనివారు అనే భేదాలు లేవు. ఆయన సమబుద్ధి కలవాడు. సర్వ ప్రాణుల యందు తాను అంతర్యామిగా ఉంటాడు. కావున మద్భ్రాత భవద్దేవరుడని తరుణి నీమదించుడకు. కావున మద్భ్రాత భవద్దేవరుడని తరుణి నీమదించుడకు. మా దేవాదిదేవు త్రిజగత్పావను నిఖిలైకనేత భగవంతు హరున్. ఓ వనిత, మా సోదరుడైన ఆ దేవదేవుని మరదిగదా అని మనస్సులో ఫర్వాలేదు అనుకోవద్దు. ఆయన సర్వేశ్వరుడు, పరాత్పరుడు, త్రిలోకపావనుడు, పాపహరుడు.
ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంపై దూరతోన్యస్తంబైన పుష్పమాలికయుంబోలే అమ్మహాత్ముని చరణారవింద వందనాభిలాషిణి అయిన అవిద్యాదేవిని అనుసరించి వర్తింతుము. అదియునుగాక మేము గాని ఎంతో మంచివారైన విద్వాంసులు గాని ఆ మహాత్ముని అవిద్యారూపకమైన మాయకు లోబడి ప్రవర్తిస్తుంటాము. ఆ మాయ కూడా అనుభవించి విడిచిన పుష్పమాలిక వలె దూరంగా ఉండి కూడా ఆ మహాత్ముని పాదపద్మాలను సేవించాలనే ఆసక్తి కలిగి ఉంటుంది. అటువంటి మాయదేవిని అనుసరిస్తూ మేము ఉంటాను. అంతేకాదు ఇంకా విను. యవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాలవరులాత్మపద వైభవములదనరీ ఎవని ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రియగుణ విద్యయపుడు యవ్వని మహిమంబులిట్టి వట్టివి అని తర్కింపలేవు వేదంబులైన ఎవని సేవింతురెల్లవారును సమానాధికరహితుడై అలరునెవ్వడటి దేవుని త్రిపుర సంహారకరుని అస్థిమాలాధరుండు భిక్షాశనుండు భూతలిప్తాంగుడుగ్రపరేత భూమివాసుడని హాస్యమునరించువారు మరియు ఎవరి అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు ఇంద్రాది దిక్పాలకులు తమ తమ పదవులను అధిష్ఠించి అతి వైభవంగా ఉంటున్నారో, ఎవరి ఆజ్ఞకు లోబడి ఈ సమస్త ప్రపంచానికి రాణి అనదగిన మాయ ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎవరి గొప్పదనం ఎంతటిదో వేదాలు కూడా నిరూపించలేవో, ఎవరిని అందరూ సేవిస్తారో, ఎవరు తనతో సాటివారు, తనకంటే మేటివారు లేనివారో అటువంటి దేవదేవుని, త్రిపురాసుర సంహారుని, హరుని, అస్థిమాలాధరుని, ఆది భిక్షువుని, బూడిద పూసుకునేవాడని, శ్మశానవాసి అని అపహాస్యం చేసేవారు పరమ నిర్భాగ్యులు. ధర శునక భోగ్యమును ఇహ పరదూరమునైన తనుపాదేయముగా నెరినమ్మి వస్త్రమాల్యాభరణంబులలంకరించు పామరజనులు కుక్కలకు నక్కలకు ఆహారం కాదగనది ఇహ పరాలకు దూరం అయినట్టిది అయిన శరీరాన్ని శాశ్వతమని నమ్ముకొని దానిని వస్త్రాలతోనూ పూలదండలతోనూ ఆభరణాలతోనూ అలంకరించుకునే వారు మూర్ఖులు. ఘన నిర్భాగ్యులుగా మదిగనుమని ఈ రీతి ప్రియకు కశ్యపుడెరిగించిన దితిగ్రమర బలికెను మనసిజ సాయక విభిన్న మానసయగుచున్. అట్టి శివ వ్యతిరేకులు పరమ దౌర్భాగ్యులని తెలుసుకో అని తన ప్రియసతి అయిన దితికి కశ్యప ప్రజాపతి తెలిపాడు. కాని ఆమె మన్మథుని బాణాలచే దెబ్బతిన్న మనస్సు కలది అయి కశ్యపునితో ఇంకా అలా మాట్లాడసాగింది. మునుకొని లజ్జావనత వదనయై ప్రాణేషు కొంగుదాలిమి దూలం వెనగొనియే వారకామిని అనూన వినిషిద్ధ కర్మమందభిముఖి అయి. తృతీయ స్కంధము దితి గర్భంబు ధరించుట. దితి తన పట్టు వదలకుండా సిగ్గుతో తలవంచుకొని ఇది తగని పని అని కూడా చూడకుండా సహనం కోల్పోయి వారకాంతలాగా కామోత్కంఠతో పతిని కౌగలించుకున్నది. ఇట్లు చేసిన భార్యా నిర్బంధంబునకు తొలంగనేరక ఈశ్వరునకు నమస్కారం మొరరించి ఏకాంతంబున నిజకాంత సంగమంబును చేసి విరజంబును సనాతనంబునైన బ్రహ్మగాయత్రి జపించే. అంత ఇలా చేస్తున్న ఇల్లాలు నిర్బంధాన్ని వదిలించుకోలేక కశ్యప ప్రజాపతి ఈశ్వరునకు నమస్కారం చేసి ఏకాంతంగా తన కాంత కోరిక తీర్చాడు. వెంటనే కాళ్లు చేతులు కడుగుకొని స్నానం చేసి ప్రాణాయామ పూర్వకంగా శాశ్వతము పరమ పవిత్రమైన బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని జపించాడు. తిథియును నిషిద్ధ కర్మ స్థితికై మదిలోన సిగ్గు చిట్టాడగా ఆనతవదనయగుజునా పశుపతి వలన భయంబు గల్గి
పరమ ప్రీతిన్. దితి కూడా కూడని పని చేసినందుకు మనస్సులో సిగ్గు అతిశయించగా తలవంచుకున్నది. పశుపతి అయిన రుద్రుడు ఏమి చేస్తాడో అనే సంశయంతో, భయంతో తన భర్త కశ్యపునితో ఎంతో ప్రియంగా ఇలా అన్నది. కశ్యపుంగనుంగొని ఇట్లనియే, సమస్త భూతపతి అయిన పరమేశ్వరుడు నా చేసిన అపరాధంబు సహించి మద్గర్భ పరిపాలనంబు చేయుంగాక. రుద్రుండును మహాత్ముండును స్వయం ప్రకాశుండును అలంఘ్యుండును సకామజన ఫలప్రాపకుండును నిష్కామజన మోక్షప్రదుండును న్యస్తదండుండును ధృతదండుండును దుష్టశిక్షకుండును పరమాత్ముండును జగదంతర్యామయు నిర్గుణుండును నిష్కాముండును భక్తసులభుండును భగవంతుండును నగు పరమేశ్వరునకు నమస్కరించద. మరియు షడ్గుణైశ్వర్య సంపన్నుండును జగద్భర్తయు మహానుగ్రహశీలుండును నిర్ణయ పరిపాల్య వధూరక్షకుండును సతీదేవి పతియునైన ఆ సర్వేశ్వరుండు నన్ను రక్షించుంగాదయని సన్నుతించి. దితి అప్పుడు కశ్యపుణ్ణి చూసి ఇలా అన్నది. సర్వభూత సంరక్షకుడైన పరమేశ్వరుడు నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించుగాక. ఈ రుద్రుడు దయాసముద్రుడు, మహానుభావుడు, స్వయం ప్రకాశకుడు. ఆయన అనుజ్ఞ దాటరానిది. ఆయన కోరికలు కలవారికి కోరికలు తీరుస్తాడు, కోరికలు లేనివారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. దుండగులను దండిస్తాడు, ధర్మదండాన్ని ధరిస్తాడు. దుర్జన శిక్షకుడు, పరమాత్ముడు, సర్వవ్యాపకుడు, నిర్గుణుడు, నిష్కాముడు, భక్తసులభుడు, సంపన్నుడు, జగన్నాథుడు, అపార కృపామయ హృదయుడు, అత్యంత చింతాక్రాంతలైన కాంతలను కటాక్షించేవాడు, సతీదేవి వల్లభుడు అయిన సర్వేశ్వరుడు నన్ను మన్నించుగాక అని సన్నుతించింది. అర్భకులు లేనిదగుటను గర్భము నిజనాథు వలన కమలాసనగా విర్భూతమైన కర్మ వినిర్భర పరితోషమాత్మ నెలకొనియుండెన్. పద్మాలలాంటి కన్నులు గల ఆ దితి సంతానము లేనిది కాబట్టి తన వల్లభుని వల్ల తనకు గర్భం నిలిచినందుకు మనస్సులో ఎంతగానో సంతోషించింది. అంత కశ్యపుండు తత్కాల సముచిత సంధ్యావందనంబులు తీర్చి అంతట కశ్యప ప్రజాపతి ఆ సమయానికి చేయవలసిన సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకున్నాడు. ఆ చలికి గర్భచిన్నము లేచిన పరితోషమాత్మనే పారక మారీచుండు నిజతలోదరి జూచి అకర్మమునకాత్మ సృక్కుచు బలికెన్. తన భార్యకు గర్భం నిలిచినందుకు ఆ మరీచి పుత్రుడైన కశ్యప ప్రజాపతి ఆనందం అతిశయించిన చేయరాని పని చేసినందుకు మనస్సులో బాధపడుతూ పల్చని ఉదరం గల సుందరి అయిన తన కాంతతో ఇలా అన్నాడు. సతీ నీవే గతి నిందకోడక మనోజాదక్షుకోదండ నిర్గత నారాజ పరంపరాహత విశీర్ణ స్వాంతవై పాప సంగతి లజాభయ ధర్మముల్ విడిచి దుష్కాలంబునందే రమించితి వల్మిన్ వెలయాలి కైవడిని దుశ్శీల క్రియాలోలతన్. ఇంతి దితి నీవు మన్మథుని చెరుకువింటి నుంచి వెలువడిన పదునైన బాణ పరంపరల ధాటికి తట్టుకోలేక చెదరిన హృదయం కలదానివి అయి లోకనిందకు జంకక సిగ్గు భయము విడిచిపెట్టి ఆరాటంలో బలవంతంగా వెలయాలి వలే వ్యామోహానికి లొంగిపోయి సంగమించావు. అడ్లకుడం చేసి అలా జరుగుట వలన సతీ విను భూతగణ ప్రేరితులై రుద్రానుచరుల పృథుశక్తి సమన్వితులుగ్రకన్ములతి శౌర్యతములు భద్రానుభద్రులన నామములన్. భామ నా మాట విను. భూతగణాలచే ప్రేరేపించబడిన వారే రుద్రుని అనుచరులు భద్రుడు అనుభద్రుడు అనే వారిద్దరూ నీకు కుమారులై జన్మిస్తారు. వారు మిక్కిలి శక్తి సంపన్నులు, భయంకరమైన కార్యాలు చేసేవారు. పరగిన దర్పోద్ధతులిద్దరు కొడుకులు నీకు పుట్టి ధరణికి వ్రేగై నిరతము బుధజన పీడా పరులై వర్తింతురాత్మ బల గర్వమునన్.
ఆ నీ కుమారులు మహాబలవంతులు, అతి గర్విష్ఠులు. వారిద్దరూ తమ పరాక్రమటోపంతో నిరంతరము సజ్జనులను బాధిస్తూ భూమికి భారమైన వారు అవుతారు. అట్టి దుష్కర్ములకును మహాత్ములలిగి విశ్వవిధుడైన హరికిని విన్నవింప అతడు కోపించి హరికులిశాయుధమున కిరుల నరకిన గతివారి ధరణి గూల్చు. అటువంటి దుష్కర్ముల దుండగాలకు మహాత్ములు సహించలేకపోతారు. వారు సర్వజుడైన విష్ణువుకు వీరి క్రూరకృత్యాలు విన్నవించుకుంటారు. ఆయన ఆగ్రహించి ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను ఖండించినట్లు ఆ దుర్మార్గులను హతమారుస్తాడు అని కశ్యపుడెరిగించిన వినిదితి భయమంది చాలా విహ్వలమతి అయి తన హృదయేషు ముఖాబ్జము గొనుగుని ఇట్లనియే విగత కౌతుకయగుచున్. ఈ విధంగా తన పతి అయిన కశ్యప ప్రజాపతి చెప్పగా విని దితి ఎంతో భయపడింది, చాలా ఆందోళన చెందింది. వెలవెలబోతున్న ముఖంతో భర్త ముఖము వైపు చూస్తూ ఇట్లా అన్నది: ధరసు జనాపరాధులగు తామస చిత్తులకెందునాయువున్ సిరియు నశించిపోవు మృతిసేకురు శత్రుల చేత ఇంతయౌనరయగ నిక్కువంబు భవదాత్మజులార్యులకెగ్గుసేయ భూసురుల కృధాగ్నిపాల్పడక శోభనమౌ హరిచేతి పంచతన్. అవునండి, లోకంలో తామసగుణం మనసు నిండా ఉన్నవారు మంచివారికి అపరాధం చేస్తారు. వారు తమ ఆయస్సు సంపదలు నష్టపోయి శత్రువుల చేతిలో అకాల మరణం పొందుతారు. ఇది లోక సహజమే కాని నీ పుత్రులు సజ్జనులకు ఎంత అపకారాలు చేసినా కూడా శ్రీమహావిష్ణువుల వారు దయార్ద్ర హృదయులు కనుక దయతలచి వారిని కాపాడరా. అనవుడు కశ్యపుండు కమలాననకిట్లను నింతి నీవు చేసిన విపరీత కర్మమున చేకూరనిట్టి అవస్థ దీనికి మనమున తాపమొందకుము మాధవు పాద సరోజ యుగ్మ చింతనమున చేసియున్ నను ముదంబున గొల్పుట చేసి ఉండగన్. ఇలా చెప్పిన దితితో కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు: ఓ అందమైన దితిదేవి, నీవు చేసిన ఈ తప్పు వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరే కాని దీనికి మనసులో బాధపడకు. శ్రీమహావిష్ణువు పాదపద్మాలను ధ్యానించటం, నన్ను సంతోషంగా సేవించటం తప్పక చెయ్యి. రమణినీ సుతులందు హిరణ్యకశిపు వలన ఉదయించు వారి లోపల ముకుంద పద సరోజాత విన్యస్త భావుడైన తనయుడు దయింపగలడతి ధార్మికుండు. బహురమణీయమైన సుందరిమణి దితీదేవి, నా కొడుకులలో హిరణ్యకశిపుడికి గొప్ప ధార్మికుడు, గొప్ప విష్ణుభక్తుడు అయిన కొడుకు పుడతాడు. అతను శ్రీహరి పాదాలపై అర్పించబడిన మనసు కలవాడు అవుతాడు. మరియును అంతేకాకుండా ఘన పుణ్యుండన్వయ పావనుడగు అపుణ్యతముని వరకీర్తిలతల్ వనజ భవాండోదరమెల్లను నిండగా అరువు పుధలముండగుటన్. మహాపుణ్యాత్ముడు, వంశపావనుడు, బుధజన శ్రేష్ఠుడు కావటం వల్ల ఆ మహామహుని కీర్తిలతలు బ్రహ్మాండ భాండం అంతా వ్యాపిస్తాయి. వామలోచన వినుము దుర్వర్ణ హేమమగ్నిపుటమున పరిశుద్ధమై వెలుంగునట్లు దుష్టాత్మ సంభవుడయ్యూ వంశపావనుండగు హరిపాద భక్తుడగుట. వాలుకన్నులు గల అందగత్తెవి అయిన ఓ దితి, అతడు దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ
శ్రీహరి పాదభక్తుడు కావటం వల్ల మాసి రంగు తగ్గిన బంగారం అగ్నితో పరిశుద్ధమైనట్లు వంశానికంతా పరమ పవిత్రుడవుతాడు. అంచితాష్టాంగయోగ క్రియాకలాపులైన యోగీశ్వరులు మహానుభావు అతులశీల స్వభావ విజ్ఞాన సరణి తాము జరింపనాత్మల తలతురెపుడు. శ్రేష్టమైన అష్టాంగ యోగ క్రియలలో ఆరితేరిన మహాయోగీశ్వరులు సైతం ఆ మహానుభావుని సత్ప్రవర్తనకు సాధుశీలానికి మురిసిపోయి ఆయన అడుగుజాడలలో తాము కూడా నడవాలని తమ మనస్సులలో నిత్యము కోరుకుంటారు. ఆ మహితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముండు లక్ష్మీ మహిళాధినాథు తులసీదళదాము లక్ష్మీ మహిళాధినాథు తులసీదళదాము పరేశునాత్మహృత్తామరసంబునందు ప్రమదంబున నిల్పి తదన్య వస్తువుందామదిలో హసించు హరిదాస్య విహార వినిశ్చితాత్ముడై. అతను పరమ భగవద్భక్తులలో అగ్రగణ్యుడు, సద్గుణాలకు సముద్రం వంటివాడు, మహితాత్ముడు. ఆ మహానుభావుడు తన హృదయకమలంలో లక్ష్మీదేవి భక్త తులసి మాల ధరించువాడు, పరాత్పరుడు అయిన విష్ణువును సంతోషంగా నిరంతరం నిలుపుకొని ఆ హరిసేవా మార్గంలోనే జీవితమంతా నడవాలని నిశ్చయించుకున్నవాడు అయి లౌకికములైన వస్తువులను చులకనగా చూస్తాడు. అట్టి నీ పౌత్రుండు అటువంటి వాడు నీ మనుమడు. మహిత దేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలం పటశీలుడగుచూ పర సమృద్ధికి నాత్మ పరితోషమందుచూ పరదుఃఖమునకు తాపమును పొందు. ఈ విశ్వమంతయునే విభుమయమని ఎవని కరుణ చేరెరుగనయ్యే అట్టి ఈశ్వరుని తానాత్మ సాక్షిగా మోదమడరంగజూచుననన్య దృష్టి అతి నిదాఘోగ్ర సమయంబునందు నిఖిల జంతు సంతాపమడగించు చంద్రుమాడ్కి అఖిల జగముల దుఃఖంబుల పనయించు రూఢినా తడజాత విరోధి అనగా. నీ మనుమడు శరీరాదులపై అభిమానం లేనివాడై వైరాగ్యంతో కూడిన స్వభావం కలవాడే ఇతరుల అభివృద్ధికి సంతోషిస్తూ అలాగే ఇతరుల దుఃఖానికి సంతాపం చెందుతూ ఉంటాడు. ఈ విశ్వం సమస్తము భగవన్మయమని భావిస్తాడు. అటువంటి భావన భగవంతుని దయ వల్లనే కలిగిందని విశ్వసిస్తాడు. అటువంటి భగవంతుణ్ణి సంతోషంతో ఏకాగ్ర దృష్టితో ఆత్మసాక్షిగా దర్శిస్తాడు. భయంకరమైన ఎండాకాలంలో సర్వజీవులకు తాపాన్ని పోగొట్టే చంద్రునిలా సమస్త జీవుల సంతాపాన్ని పోగొడతాడు. ఆయనకు శత్రువు అనే వాడు ఉండనే ఉండడు. మరియు హరిధ్యాన నిష్ఠాగరిష్ఠుండగు మహాభాగవతాగ్రగణ్యుండు. అంతేకాకుండా ఆ హిరణ్యకశిపుని కుమారుడు శ్రీహరి ధ్యానంలో అత్యంతమైన నిష్ఠ కలవాడే పరమ భాగవతులలో అగ్రగణ్యుడు అవుతాడు. విమలాంతరంగ బహిరంగములను స్వేచ్ఛానురూప కలితుండగునా కమలాధీశ్వరు కుండల రమణీయ ముఖంబుజూచు ప్రమదం బెసగన్. నిర్మలమైన తన లోపల వెలుపల సృష్టి అంతటా సర్వరూపాలు తనవే అయిన రమావల్లభుడు అయిన విష్ణువు యొక్క మకరకుండలాలతో మనోహరమైన ముఖాన్ని సంతోషంగా సందర్శిస్తాడు. మరియు నీ విశ్వమాహరిమయముగాగా మనములోపలదలచునమ్మను విభుండు మను మహాత్ములలోన నీ మనుమడదిగూడనగనుతికెక్కునంచు కశ్యపుడు పలుగా. నీ మనుమడు మనువుతో సమానుడైనవాడు మహానుభావులలో కెల్లా మహనీయునిగా కీర్తింపబడతాడు.
తన మనస్సులో ఈ ప్రపంచమంతా హరిమయంగా తలంచుతాడు మరియు మహాత్ములందరిలో నీ మనుమడు మహనీయుడై కీర్తి పొందుతాడు అని కశ్యపుడు చెప్పాడు. విని తన తనయులు మధుసూదనుచే హతులగుదురనుచు తన మనుమడు సజ్జననుత భాగవతుండగుననుచు మదించాల దుఃఖ హర్షములదవన్. కశ్యప ప్రజాపతి పలుకులు విన్న దితి తన కొడుకులు విష్ణువు చేతిలో మరణిస్తారన్న మాటకు విచారించింది. తన మనుమడు పరమ భాగవతుడై సజ్జనులచే గౌరవించబడువాడు అవుతాడన్న మాటకు ఎంతో సంతోషించింది. ఉండునంత నా దితియు కశ్యప వీర్య సంభృతంబైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును అన్య తేజో విరామంబును దినదిన ప్రవర్ధమానమును నైనివ్వటిల్న నిజోదర స్థితులైన కుమారుల అమర దమనులై వర్తింపగలరని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరించి ఉన్న అనంతరంబ. ఇలా దితి దూహక సంతోషాలతో కాలం గడుపుతూ ఉండగా కశ్యపుని వీర్యంతో నిండిన దితి గర్భం భరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అన్య తేజస్సులను అతిశయిస్తూ దినదిన అభివృద్ధి పొందుతూ ఉంది. తృతీయ స్కంధము దితిగర్భ ప్రకారంబు చెప్పుట. ఆదితి గర్భమందు రుచిరాకృతితో ఒక తేజమన్య తేజోదమలీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సంఛాదిత పద్మబంధవ నిశాకర దీప్తులు గల్గి సూచికాభేద మహోగ్ర సంతమస భీషణమైన భయాకులాత్ములై. ఆ దితి గర్భంలో నుంచి అతిరమణీయమైన ఆకారంతో ఒక తేజస్సు ఇతర తేజస్సులన్నింటినీ అణచివేస్తూ వెలువడి నింగి నేల నిండుకొని సూర్యచంద్రుల కాంతులను కప్పివేసింది. సూదుకుడా దూరనంతగా మిక్కిలి చిక్కనైన చీకటి భయంకరంగా అంతటా వ్యాపించింది. అందరూ భయంతో వణికిపోయారు. అమరగణంబులెల్ల కమలాసను పాలిగి ఏగి తత్పదాబ్జములకు నొక్కి అంజలులు పాలములంగదియంగజేర్చి చిత్తముల భయం సంభ్రమముదార్కొననిట్లని విన్నవించిరో అమరకులాగ్రగణ్య దురితార్ణవతారణ సృష్టి కారణ. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి అతని పాదపద్మాలకు నమస్కరించి చేతులు జోడించి భయంతోనూ తత్తరపాటుతోనూ ఇలా విన్నవించారు. ఓ బ్రహ్మదేవ, నీవు దేవతాకులంలో శ్రేష్ఠుడవు, పాపమనే సముద్రాన్ని దాటించేవాడవు, సృష్టికి కారణమైనవాడవు. నీవు చరాచర ప్రజయనేతవు ధాతవు సర్వలోకపాలావళి మౌళిభూషణుడ వంచితమూర్తివి దేవదేవ వాణీవర. ఈ అజాండమున నీవు నెరుంగని అర్థమున్నదే భావమునందలంపుము విపన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్. నీవు చరాచర ప్రపంచానికి అధినేతవు, సర్వము ధరించేవాడవు, లోకపాలకు లందరిలో అగ్రగణ్యుడవు, పూజనీయమైన స్వరూపం కలవాడవు, సరస్వతికి భక్తవైన ఓ దేవదేవా, ఈ బ్రహ్మాండంలో నీకు తెలియనిది ఏదైనా ఉన్నదా? ఆపదల పాలై నిన్ను శరణు చొచ్చిన మమ్మల్ని గురించి మనస్సులో ఆలోచించు. దేవా, కార్యరూపంబు చేతనాచేతనాత్మక ప్రపంచంబునకు కారణుండవైన నీచేత సమస్త భువనంబులును సృజింపబడియే. నీవు సర్వభూతాత్మ భావ విదుండవు, లోకనాథ శిఖామణి భూతుండవు, విజ్ఞాన వీర్యుండవ విద్యను చేసి
ఇట్టి స్రష్టృ రూపంబునొందితి. గృహీతరజోగునుండవు నీయందు ప్రపంచంబు లీనంబయ్యుండు. సుపక్వయోగంబునొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు నిర్జిత శ్వాసేంద్రియాత్ములై భవత్ప్రసాదంబు వడసిన వారలకుం పరాభవంబులెక్కడివి. యవ్వని వాగ్జాలంబులచే పాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతురట్టి నీకు నమస్కరించెద. అహోరాత్ర విభాగాభావంబున లుప్త కర్మంబులగు లోకంబులకు సేమంబు కావింపుము. శరణాగతులమైన మమ్ము అతిశయ కరుణారస పరిపూర్ణంబులగు కటాక్షంబుల వీక్షించి రక్షింపుము. కశ్యపు వీర్యంబు తిథి గర్భంబున నుండి సకల దిగ్వలయంబున ఆక్రమించి దారువందు వన్ని చందంబున లీనంబై ప్రవృద్ధంబవుచున్నదని విన్నవించిన బృందారక సందోహంబులకు ఆనందంబుగందలింపార విందనందనుండిట్లనియే. దేవా, కార్యరూపమైన ఈ చరాచర ప్రపంచానికి నీవే కారణమైనవాడవు. నీ చేతనే ఈ సమస్త లోకాలు సృష్టింపబడ్డాయి. సర్వ ప్రాణుల ఆంతర్యం తెలిసినవాడవు. లోకపాలకులలో శ్రేష్ఠుడవు. విజ్ఞాన సంపన్నుడవు. మాయా ప్రభావంతో ఈ సృష్టికర్త రూపాన్ని పొందావు. రజోగుణాన్ని పొందిన నీలో విశ్వమంతా లీనమై ఉంటుంది. యోగులై నిష్కాములై నిన్ను ధ్యానమార్గాన దర్శిస్తూ ప్రాణాయామంతో ఆత్మారాములై నీ అనుగ్రహాన్ని పొందిన వాళ్లకు అవమానాలెక్కడివి. తాళ్లతో కట్టివేయబడిన పశువుల్లాగా ఎవ్వని ఆజ్ఞకు బద్ధులే సమస్త జీవులు ప్రవర్తిస్తారో అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. పగలు రాత్రి అనే విభాగం లేకుండా సమస్త కర్మలు లోపించిన లోకాలకు క్షేమాన్ని ప్రసాదించు. శరణు కోరి వచ్చిన మాపైన నీ పరిపూర్ణమైన దయతో నిండిన కటాక్షాన్ని ప్రసరింపజేసి కాపాడు. కశ్యపుని వీర్యం దితి గర్భంలో అన్ని దిక్కులను ఆక్రమించి కట్టెలో రగుల్కొనే అగ్నిలాగా లీనమై వృద్ధి పొందుతున్నది అని విన్నవించిన దేవతలనందరికీ ఆనందం కలిగే విధంగా బ్రహ్మ ఇలా అన్నాడు. గీర్వాణులార యుష్మత్పూర్వజులాత్మీయ సుతులు పుణ్యులు విచరన్ నిర్వాణులు సనకాదులు సర్వంకషసేముషీ విచక్షణులెందు. తృతీయ స్కంధము సనకాదుల వైకుంఠ గమనంబు. ఓ దేవతలారా, సనక సనందనులు మొదలైనవారు మీకు పూర్వులు. నా మానసపుత్రులు, పుణ్యాత్ములు, నడచివచ్చే మోక్షస్వరూపులు, సర్వ విషయాలలో సమగ్రమైన బుద్ధి వివేకం కలవారు. వారలు నిస్పృహులగుచు నవారణ భువనంబులల్లవడి గృమరుచున్ ధీరులొకనాడు భక్తిన్ శ్రీరమణీశ్వర పదాబ్జ సేవానిరతిన్. ధీరులు, కోరికలు లేనివారు అయిన ఆ సనక సనందనాదులు యథేచ్ఛగా లోకాలన్నీ తిరుగుతూ ఒకనాడు విష్ణు పాదపద్మాలను సేవించాలనే కోరికతో బయలుదేరారు. చని చని కాంచిరంత బుధ సత్తములంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము ప్రసన్న జనస్తమనీయ నమమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోకపాలన గుణధామము పురలలామము చారు వికుంఠ ధామము. జ్ఞానులలో శ్రేష్ఠులైన ఆ సనక సనందనాదులు అలా వెళ్లి శ్రేష్టమైన వైకుంఠ నగరాన్ని చూశారు. అది దివ్యమైన శోభతో నిత్యమూ దేదీప్యమానంగా మనోహరంగా ఉంటుంది. శరణుకోరే భక్తులు దాని పేరును స్తుతిస్తారు. అది జన్మబంధాలను ఛేదిస్తుంది, సజ్జనుల చేత పొగడబడుతుంది, భక్త జనులను పాలించే గుణాలకు ఆలవాలమైనట్టిది. ఆ మహనీయ పట్టణమునందు వసించడి వారలాత్మ నిష్కామ ఫలంబె సత్ఫలముగా తలపోసి ముముక్షు ధర్ములై శ్రీ మహిళాధిపాంగ్రి సరసీరుహ పూజలు నర్చుచున్ మహోద్దామ తదీయ రూపముల దాల్చి
సుఖించుచునుందురెప్పుడు. ఆ వైకుంఠ మహానగరంలో నివసించేవారు నిష్కామ ఫలమే తమకు సత్ఫలంగా భావిస్తూ కైవల్య ధర్మం కలవారే విష్ణు పాదపద్మాలను పూజిస్తూ అపురూపాలైన విష్ణు స్వరూపాలను ధరించి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. విగత రజస్తమో గుణుడు విశ్రుత చారు యశుండు శుద్ధ సత్వగుణుండజుండనాది భగవంతుడనంతుడనంత శక్తియున్ నిగమచయాంత వేద్యుడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియున్నగు హరిపేర పెంపెసగునన్నగరోపవనమ్ము నిములన్. రజస్తమోగుణాలకు అతీతుడు, చక్కని కీర్తి కలవాడు, స్వచ్ఛమైన సత్వగుణం కలవాడు, జన్మరహితుడు, ఆద్యంతాలు లేని భగవంతుడు, అనంత శక్తిశాలి, వేదాంతవేద్యుడు, నిశ్చలం నిర్మలమైన ధర్మం మూర్తి భవించినవాడు అయిన విష్ణుమూర్తి పేరుతో ఆ నగరంలోని ఉద్యానవనం పెంపొందుతున్నది. మరియు కైవల్యంబు మూర్తి భవించిన తెరంగుణం పొలుపారుచు నైశ్రేయసనామంబున అభిరామంబై సతతంబును సకలర్తు ధర్మంబులు గలిగి అర్తిజనంబుల మనంబుల ఘనంబులుగా నీని కలెత్తెన కోరికలు సారికలుగున నొసంగుచు ఇతర తరురహితంబులును కామదోహన సహితంబులును పుష్పఫలభరితంబులును నైతనర్చు సంతానవన సంతానంబులును సమంచిత వసంత సమయ సౌభాగ్య సంపదభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయులై అఖండ తేజోనిధియగు పుండరీకాక్షు చరిత్రంబులు గడింపలేక ఖండిత జ్ఞానులయ్యును నిరతిశయ విషయ సుఖానుభవ కారణంబగుట ఇందిరా సుందరీ రమణ చరణ సేవా విరమణకారి అయ్యున్నదని తలంచి తద్గంధ ప్రాపక గంధవహుని తిరస్కరించి నారాయణ భజన పరాయణులై చరించు సుందరీయుక్తలైన వైమానికులును వైమానిక మానసోత్సేకంబుగం పారావత హంససారస శుకపిక చాతక తిత్తిరి మయూర రథాంగ ముఖ్య విహంగ కోలాహల విరామంబుగా అరవిందనయన కథాగానంబులను నంబులుగా మొరయ మదన దిందిందిర సందోహగలిత పుష్పవల్లీ మదల్లిగలును అకుంఠిత చరిత్రుండైన వికుంఠ నిలయుని కంఠంబునం తేజరిల్లు విలసిత తులసీదామంబుంగనుంగుని ఈ తులసీదామంబు హరిమంగళ గళ విలగ్నం వయ్యుండు సౌభాగ్యంబు వళయుటకేమి తపంబు గావించెనోయని బహూకరించు చందంబున నొప్పు చందన మందార కుందారమింద పున్నాగనాగ వకుడాశోక కురవకోత్పల పారిజాతాది ప్రసూన మంజరులును మంజరీ పుంజరంజిత నికుంజంబులయందు నుత్తుంగ పీనకుజ భారాకంపిత మధ్యంబులు కడితడ కడిత కనక మేఖలాకలాప నినదోపలాలిత నీలదుకూల శోభిత పృథునితంబ భరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు అసమశర కుసుమశర విలజితంబులపహసించు నయన కమలంబులుంగలిగిన సుందరీ సందోహంబులందగిలి కందర్పకేళీ విహారంబుల ఆనందంబునందక ముకుంద చరణారవింద సేవా పరిలబ్ధ మనగత వైడూర్య హేమమయ విమానారూఢులై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును ఇందిరా సుందరి త్రైలోక్య సౌందర్యఖని అయిన మనోహరమూర్తి ధరించి రమణీయ రణిత మణి నూపుర చరణారవిందయై నిజ హృదయేశ్వరుండైన సర్వేశ్వరుని మందిరంబునం చాంచల్య దోష రాహిత్యంబుగా వర్తింపం కరకమల భ్రమణీకృత లీలాంబుజాతయై తన నీడ కాంచన స్ఫటికమయ కుడ్య ప్రదేశంబులం ప్రతిఫలింప శ్రీనికేతను నినికేతన సమ్మార్జన కైంకర్యంబు పరమధర్మంబని తెలుపు చందంబునం చూపొట్టుచు నిజమనంబునందన సౌరభాభిరామంబులకు తులసీదళ దామంబుల ఆత్మనాయకుని చరణారవిందంబుల నర్చించుచు నొసలి మృగమద పుటసలుస మసలుకొని తుంపెసలాడు కురులును లలిత తిల ప్రసూన రుచిరాభవాసందనరు
మోముదామర విమల సలిలంబుల ప్రతిబింబింప నిజ మనోనాయకు చేతం చుంబితంబగుడగాదలంచి లజ్జావనదవదనయుండంజేయు ప్రవాళలతికాకులంబైన ప్రవాళలతికాకులంబులైన కూలంబులు గల నడవావులను గలిగి పుణ్యంబునకు శరణ్యంబును ధర్మంబునకు నిర్మల స్థానంబును సుకృతమూలంబునకు నాలవాలంబునై పొలు పొందుచుండు. మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లున్న ఆ ఉద్యానవనం నైశ్రేయసం అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనం నిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళల అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ అర్ధజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి. కొల్లలుగా విరబుచిన మల్లెపువ్వుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మందమారుతాలు అక్కడ నలుములలా వెదజల్లుతూ ఉంటాయి. తమ సుందరిమణులతో విమానాలలో విహరించే గంధర్వులు ఆ కమ్మని పూలతేనెల సోనలను ఆస్వాదిస్తూ మైమరిచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మరిచిపోతూ ఉంటారు. అంతలోనే వారు ఆ అజ్ఞానం నుండి తేరుకుని విచ్చలవిడిగా విషవాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణు సేవాపరాయణులే సంచరిస్తూ ఉంటారు. పావురాలు, హంసలు, బెగ్గురు పక్షులు, చిలుకలు, కోకిలలు, వానకోయిలలు, తీతువు పిట్టలు, నెమళ్లు, చక్రవాకాలు మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్లు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణు కథలను నిరంతరం గానం చేస్తున్నట్లు జంకారం చేస్తున్న గండు తుమ్మెదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి. వందనీయ చరిత్రుడైన వైకుంఠనలేని కంఠంలో వనమాలికలుగా వెలసి విలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపు చెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, సురపొన్నలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసివనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి. అక్కడ ఒత్తుగా పూచిన పూలగుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో ఎత్తైన స్తనకుంభాల బరువుకు నకనకలాడే సన్నని నడుములు కల కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు. ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని బంగారు గజ్జెల ఉడ్డాణాలు సింగారించుకుని ఉంటారు. వారి వయ్యారపు నడకల సొగసులు హంసలను, నెమళ్లను ఎగతాళి చేస్తున్నట్లుంటాయి. వారి వాలుకన్నులు మన్మథుని పూలబాణాలను పరిహసిస్తుంటాయి. వారి సౌందర్యానికి లొంగక వారితో శృంగార క్రీడలను కోరుకోకుండా అక్కడి విష్ణు భక్తులు గోవిందుని చరణారవిందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్యప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. అందాలదేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించినట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు ఘల్లు ఘల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడైన వైకుంఠనాథుని మందిరంలో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణుమందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తున్నట్లుంటుంది. వనంలోని పరిమళాలను వెదజల్లే తులసి దళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని పదకమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమ వల్ల కలిగిన స్వేద బిందువుల వల్ల నుదుటనున్న కస్తూరి తిలకం కరిగి అంటుకొని కదలుతున్న ముంగురులతో నువ్వు పువ్వు వంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటి నీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాల తీగలు అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది. హరి విముఖాత్ములన్య విషయాదృత చిత్తులు పాపవర్తులు నిరయ నిపాత హేతువును నింద్య చరిత్రమునైన దుష్కథా నిరతి చరించువారలును నేరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద
భజనాత్మకులుండెడు గోందినారయన్. విష్ణువునకు విముఖులైన వాళ్ళు, ఇతర లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు కలవాళ్లు, పాపపు నడవడి కలవాళ్లు, నరకానికి కారణాలే దూషింపదగిన చెడ్డ కథలందు ఆసక్తి కలిగి మెలిగేవాళ్లు భగవంతుని పాదపద్మాలను సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని చేరుకోలేరు. వెండియు ఇంకా హరి పరమేశు కేశవునంతు భజింపగ ధర్మతత్వధీ పరిణతి సాధనం బగు స్వభావము దాల్చిన ఎట్టి మర్త్యులా సరసిజనేత్రుమాయను భృశంబుగ మోహితులై తదంఘ్రి పంకరుహములర్థిమై కొలువగానమి వందరు తత్పదంబునన్. పాపాలను హరించేవాడు, పరాత్పరుడు, కేశవుడు, అనంతుడు అయిన విష్ణువును సేవించడానికి ప్రధాన సాధనం భక్తి మాత్రమే. కేవలం ధర్మశాస్త్ర పరామర్శతో పండిన బుద్ధికోశలం కలిగిన మానవులు ఆ నారాయణుని మాయచేత మరింత మోహితులే అతని పాదపద్మాలను సేవించే పద్ధతిని తెలుసుకోలేరు. అందుచేత వారు ఆ వైకుంఠ స్థానాన్ని మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పగణ బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులకు వారలు నిస్పృహ చిత్తులత్యహంకరణ విదూరులుందురు సుకర్ములయుండెడి పుణ్యభూములన్. పద్మనాభుడైన విష్ణువు యొక్క దివ్యమంగళ కథలను ఆలపించడం వల్ల పెల్లుబికిన ఆనందబాష్పధారలు చెక్కిళ్లపై జారి కంఠం గద్గదమై మేను పులకించిన వాళ్లు, వైరాగ్యభావం కల మనస్సు కలవాళ్లు, అహంకారాన్ని విడిచినవాళ్లు సజ్జనులుండే ఆ వైకుంఠ పుణ్యప్రదేశంలో ఉంటారు. అందు అక్కడ ఆ వైకుంఠంలో వరవైకుంఠము సారసాకరము, వరవైకుంఠము సరసాకరము దివ్య స్వర్ణశాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనమంభోజంబు తన్మందిరంతర విభ్రాజిత భోగికర్ణిక తదుద్యద్భోగ పర్యంక మందిర వందన్ వసించు మాధవుడు దానే పారు భృంగాకృతిన్. శ్రేష్టమైన వైకుంఠమే ఒక సరోవరం. దివ్యమైన బంగారు మంటపాలతో, గోపురాలతో, మేడలతో కూడిన ఆ మహామందిరమే పద్మం. ఆ మందిరం మధ్యభాగాన ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు, శేషతల్పంపై శయనించే మాధవుడే తుమ్మెద. మిక్కిలి ప్రసిద్ధమైన ఆణిముత్యం ఈ పద్యం. వరవైకుంఠపురము అనగానే ఈ పద్యాన్ని గుర్తు చేసుకోలేని తెలుగువాళ్లలో పండితులు కాని పామరులు కాని ఎవరు ఉండేవారు కాదు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు చతుర్ముఖుని పుత్రులు. వారు పరమ బ్రహ్మవేత్తలు, ఆది ఋషులు, దేవర్షులు. వారు ఒకసారి నారాయణుని దర్శించుకోడానికి వెళ్లారు. ఆ సందర్భంలోని వైకుంఠపుర వర్ణన ఇది. అంత హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకము చేదనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతిం కరమపారు తదీయధామము జగత్కల్యాణమూర్తుల్ మునీశ్వరులర్థిన్ నిజయోగ శక్తి పరితుష్ట స్వాంతులై చెచ్చరన్. విష్ణువు పాలించేది బంగారు విమానాలెక్కి విహరించే పుణ్యపురుషులతో నిండినది, వైభవంతో కూడిన మహాప్రభావంతో శోభిల్లేది అయిన ఆ వైకుంఠధామాన్ని లోకకళ్యాణ స్వరూపులైన సనక సనందనాదులు తృప్తి చెందిన మనస్సులతో తమ యోగ శక్తితో వడివడిగా సమీపించారు. దాయంజని అలా సనకాదులు వైకుంఠపురము సమీపించి మరకత రత్నతోరణ
సమంచిత కుడ్య కవాట దేహళీ విరచిత షట్సు కక్ష్యలరవిందదళాక్ష విలోకనోత్సనాదనమతి అన్యము కనగదాటి అనంతర కక్ష్యయందు ఇద్దరను తదీయ పాలుర ఉదార సమాన వయో విశేషులన్. తృతీయ స్కంధము సనకాదుల శాపంబు. విష్ణువుని చూడాలనే ఆనందంతో ఆ సనకాది మహర్షులు ఇతరమైనవేవి చూడకుండా మరకతమణి తోరణాలతో అలంకరింపబడిన గోడలతో రత్నాలు పొదిగిన కవాటాలతో ఒప్పుతున్న 6 మహాద్వారాలను దాటి 7వ మహాద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ కావలి కాస్తున్న సమాన వయస్సు కల 2 ద్వారపాలకులను చూచారు. కాంచన నవరత్న కటకాంగుళీయక హారకేయూర మంజీరధరుల కమనీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్వనమాలికా విరాజితోరస్థలుల గదాయుధులను ఘన చతుర్బాహుల ఉన్నతోత్సాహమతుల ఆరూఢ రోషానలారుణిదాక్షుల భ్రూలతా కౌటిల్య పాలతలుల వేత్రదండాభిరాముల వెలయునం ముకుంద శుద్ధాంత మందిరాళింద భూమినున్న ఇద్దర సనకాది యోగి వరులు సూచుచును వృద్ధులయ్యునా శుభగమతులు